ఈరోజు మీకు ఒక అడల్ట్ కంటెంట్ ఉన్న మూవీ సజెస్ట్ చేయనా? ఆహా అనుకుంటారా? ఎస్, మన ఆహాలోనే, మన తెలుగు ఓటీటీ అయిన ఆహాలోనే మిక్సప్ అనే ఇంగ్లీష్ టైటిల్తో తెలుగు కంటెంట్, అడల్ట్ కంటెంట్ ఉన్న మూవీ. ఇప్పటికే మీలో కొందరు చూసే ఉండొచ్చు. బట్ ఇది యాక్చువల్గా ఇద్దరు కపుల్స్ మధ్య ఉండే మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన సబ్జెక్ట్. ఇది ఇక్కడ చెప్పాలి అంటే 2 brains ఆర్ లివింగ్ అండర్ 1 roof అన్నట్టు. ఇద్దరు వేరు అభిప్రాయాలు ఉన్న వ్యక్తులు, ఇద్దరు వేరు అలవాటు ఉన్న వ్యక్తులు ఒకటై లైఫ్ లాంగ్ జీవించాలనేదే ఇక ఈ మ్యారీడ్ లైఫ్ కాన్సెప్ట్. యాక్చువల్గా మనం మన అమ్మమ్మ కాలం నాటి డెఫినేషన్ కానీ ఈక్వేషన్స్ కానీ వేరు. అంటే అప్పుడు చెప్పాలంటే అసలు ఈ డెఫినేషన్స్, ఈక్వేషన్స్ ఏం లేవు. ఇద్దరు కలిశారా, జీవించారా అనేది ఉండేది. తర్వాత మన అమ్మల తరం వచ్చేసరికి అప్పుడు ఆ డెఫినేషన్స్ వేరు. ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ వేరు. సో అట్లా తరాలు మారుతున్న కొద్దీ ఈ మ్యారీడ్ లైఫ్ యొక్క డెఫినేషన్ చేంజ్ అవుతూ వస్తుంది. అయితే ఇక్కడ ఇందులో ఈ మిక్సప్ అనే మూవీలో కూడా ఇద్దరు కపుల్స్, అంటే ఇద్దరు మ్యారిటల్ లైఫ్ లీడ్ చేసే కపుల్స్, వాళ్ళు అంటే ఒక కౌన్సిలింగ్, అంటే ఇప్పుడు మనం మామూలుగా కొన్ని ప్రోగ్రామ్స్ చూస్తుంటాం కదా, మందమైన జీవితం, బతుకు బర్ల బండి, ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో ఇచ్చే కౌన్సిలింగ్ లాగా ఆ ఇద్దరు కపుల్స్ వాళ్ళ మ్యారిటల్ లైఫ్లో ఉన్న డిస్టర్బెన్సెస్ని షేర్ చేసుకోవడానికి ఒక కౌన్సిలింగ్ కోసం ఒక సైకియాట్రిస్ట్ ఎవరో అంటే కౌన్సిలింగ్ కోసం వెళ్తారు. సో అక్కడ నుంచి ఇంకా షేర్ చేసుకుంటారు అనమాట వాళ్ళ లైఫ్లో వచ్చిన డిస్టర్బెన్సెస్. సో అట్లా ఇంకా ఈ ఇద్దరు కపుల్స్, అంటే ఒక కపుల్ ఆదర్శ్ బాలకృష్ణ అయితే, ఇంకో కపుల్ కమల్ కామరాజు. సో వీళ్ళిద్దరు మ్యారిడ్ లైఫ్ గురించి ఇంకా చెప్తూ ఉంటారు. సో ఆఖరికి మరి వీళ్ళ లైఫ్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ అయినాయి, ఆ తర్వాత మరి వాళ్ళు ఆ లైఫ్ని ఎలా లీడ్ చేశారు అనేది ఇంకా కొంచెం అడల్ట్ కంటెంట్ కూడా ఉంది, మిక్సప్ కూడా ఉంది అది. సో ఇది అడల్ట్ కంటెంట్ కాబట్టి పర్సనల్గా చూడడమే బెటర్. మరి ఈ 2 కపుల్స్ మధ్యలో ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, ఎలాంటి మిక్సప్ ఉంది అనేది మీకు ఇంకా అడల్ట్ కంటెంట్ అనమాట. అయితే స్టార్టింగ్ నుంచి వెళ్ళిందాక అంత ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు. కొన్ని చోట్ల కొన్ని సీన్స్ మనకి అంటే ఓకే అనిపిస్తాయి, కొన్నేమో ఇది తెలిసిన విషయాన్ని చెప్పడము అనే ఒక చిన్న బోరింగ్ కంటెంట్ ఉంటుంది, అదంతా ఉంటుంది. అదే యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ ఆదర్శ్ కపుల్తో ఉన్నది ఏంటంటే, ఆదర్శ్ ఏంటంటే సెక్స్ లైఫ్ ఉంటే సరిపోతుంది, ఇంకా లైఫ్ బాగుంటుంది అని తనకి వేరే ఎమోషన్స్ ఏం పట్టవు అనమాట. ఇక్కడ కమల్ కామరాజు కపుల్ ఏంటంటే మనసుతోటి అర్థం చేసుకోవాలి ఏదున్నా అన్నట్టుగా ఒక సూదింగ్ కైండ్ ఆఫ్ డ్రామా ఇక్కడ నడుస్తుంటుంది. సో అట్లా ఈ ఇద్దరు డిఫరెంట్ అభిప్రాయాలు ఉన్న వాళ్ళు ఆ మిక్సప్ ఏంటి అనేది, ఆ తర్వాత దీని కంక్లూజన్ ఏమి ఇచ్చారు, అంటే ఎలాంటి మైండ్ సెట్ తోటి, ఎలాంటి అభిప్రాయాలతో ఉంటే ఆ లైఫ్ అంటే మ్యారీడ్ లైఫ్ని లీడ్ చేయొచ్చు అనేది, ఇంకా అక్కడికి ఎలా కన్వే చేశారనేది ఇంకా ఈ సినిమా కాన్సెప్ట్. సో బట్ ఇంకా అదే ఈ కమల్ కామరాజు లైఫ్లో ఉన్న కొంచెం చిన్న డ్రామా కొంచెం బోరింగ్ కొట్టవచ్చు మీకు. సో ఇట్లా మొత్తానికైతే ఇది మొత్తం గోవా బ్యాక్డ్రాప్లో తీశారు. ఈ మూవీ డ్యూరేషన్ మొత్తం 1.5 hours. అందులో కమల్ కామరాజ్తో ఉన్న కొన్ని సీన్స్ స్లో డ్రామా లాగా అనిపిస్తుంది. ఇంకా ఆదర్శ్తో ఉన్న సీన్స్ కానీ, ఆదర్శ్ పర్ఫార్మెన్స్ అయితే కొంచెం మనకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో ఇంతవరకు అయితే చెప్పగలను, కానీ మొత్తం ఓవరాల్ సినిమా బాగా ఇంట్రెస్టింగ్గా కొత్తగా తీశారని అయితే నేను చెప్పలేను. సో కొంతవరకు నచ్చింది ఆదర్శ్ పార్ట్, అంటే ఆదర్శ్ డ్రామా వరకు అయితే నాకు మంచిగా అనిపించింది. సో మరి చూడండి మరి మీకు ఏం నచ్చుతుందో ఈ సినిమాలో. సో బెటర్, ఇది అడల్ట్ కంటెంట్ కాబట్టి పర్సనల్గా చూడడం బెటర్. సో ఇది ఈరోజు మిక్సప్ మూవీ రివ్యూ. మరి నా రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రివ్యూతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు